వాక్యం కావాలా, ప్రవచనం కావాలా? వాక్యమే స్థిరపరిచేది, వాక్యమే బలపరిచేది, వాక్యమే పైనున్న స్థితిలో మమ్మల్ని నడిపించేది. ఆమె చెప్పండి కదా. అందుకే ప్రవచనం సెకండరీ, ప్రయారిటీస్ గాడ్స్ వర్డ్. సో వాక్యం గట్టిగా పట్టుకుందాం, వాక్యం ధ్యానం చేద్దాం. ఖచ్చితంగా మీతో దేవుడు మాట్లాడును గాక. మీరు చూడండి, వీళ్ళెవ్వరు కాకుండా ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు. ఎందుకు యేసు వైపు చూడాలని ఒక సత్యాన్ని మీ ముందు త్వరగా చూపించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. శ్రద్ధగా వినండి. ఎందుకు యేసు వైపు? ఇది తెలియాలంటే మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు యేసు వైపు చూడాలని తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్ తెలియాలి. తెలియాలంటే ఎక్కడ ఉందంటే, మీరు ఇంకా ఎవరు బైబిల్ తర్వాత లేదు, ఇంటికి వెళ్ళి చదవండి. నా వైపు ఇప్పుడు చూడండి, బైబిల్ క్లోజ్ చేసి నా వైపు చూడండి. మీకు మొత్తం బైబిల్ మొత్తం మీ ముందు త్వరగా చూపించి ప్రార్థన చేయబోతున్నాం. శ్రద్ధగా వినండి. తెలుగు ఓకే కదా? ఆదికాండ పుస్తకానికి వెళ్తే, మీరు చదవట్లేదు కానీ నా వైపు చూడండి, మీకు తెలిసిన వాటిని చెప్తాను. ఆదికాండ పుస్తకానికి వెళ్తే, ఆదికాండ పుస్తకంలో 1వ అధ్యాయం 1వ వచనం చదివితే, చిన్న సండే క్లాస్ పిల్లలైనా చెప్తారు. ఏంటది? ఆదియందు దేవుడు భూమి ఆకాశము సృష్టించింది. ఈ సృష్టించును మాట తర్వాత నా ఎఫెక్ట్స్ మొత్తం చేయండి. సృష్టించును అని మాట అయిన తర్వాత నెక్స్ట్ మాట 2వ వచనం మీద చూస్తే, భూమి నిరాకారము శూన్యమును చీకటి అగాధ జలము పైన అల్లాడుచున్నాను, దేవుని పరిశుద్ధాత్మ నీటి పైన అల్లాడుచున్నాను. ఇంకా 3వ వచనం మీద చూస్తే, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? 1వ అధ్యాయంలో ఏమో ఆదియందు దేవుడు భూమి ఆకాశము సృష్టించాడు. నాకు ఇక్కడ ఈ వాక్యం చదివేమో డౌట్ వచ్చింది పాస్టర్ గారు. డౌట్ ఏంటంటే, మొదటి మాటలో దేవుడు భూమి ఆకాశము సృష్టించును, క్రియేటెడ్. ఇంగ్లీష్ బైబిల్లో క్రియేటెడ్ మాటకు అర్థం సృష్టించారు. చేయబోతున్నారా? చేశారా? చేశారు. ఆ భూమి ఆకాశం సృష్టించారు. సృష్టించిన దేవుడు మరలా 2వ వచనం రాయబడిన మాట నిరాకార శూన్యం. కానీ 3వ వచనం మరలా దేవుడు కొత్తగా వెలుగు కలుగును గాక. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, 1వ వచనంలో సృష్టించారు అని రాయబడింది, 2వ వాక్యమేమో పాడైపోయింది, నిరాకారం అయిపోయింది కనబడుతుంది. 3వ వచనం నుంచి మళ్ళీ కొత్తగా దేవుడు 6 దినము పని చేస్తున్నట్టుగా కనబడుతుంది. అవునా లేదా? ఎస్. నేను ఈ వాక్యం చదువు నాకు డౌట్ వచ్చిన విషయం ఏంటంటే, అసలు దేవుడు సృష్టించారు బైబిల్లో రాయబడిన మాట, యెహోవా ఆదియందు భూమి ఆకాశము సృష్టించారని మాటకు అర్థం సృష్టించారు. చేశారా? చేయబోతున్నారా? చేసిన దేవుడు మరలా ఎందుకు కొత్తగా చేయాలి అని ఒక డౌట్ వచ్చి చాలా మంది సేవకులతో పెద్దలతో మాట్లాడే, చాలా బుక్స్ నేర్చుకున్నాను ఇది ఎందుకు ఇలా జరిగిందని. ఇది నేర్చుకుంటే చాలా థియరీస్ నేర్పించారు. చాలా థియరీస్ థియరీస్. అలాంటి థియరీస్లో ఒక థియరీ నాకు భలే నచ్చింది. దానికి గ్యాప్ థియరీని పిలుస్తారు. గ్యాప్ అంటే మీకు నాకు మధ్య ఏముంది ఇప్పుడు చెప్పండి? గ్యాప్ అంటే 1వ వచనానికి 2వ వచనానికి చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది. ఏముందాక గ్యాప్ ఉంది, చాలా పెద్ద గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏంటో, అక్కడ ఏం జరిగిందో అని తెలియాలని మొత్తం బైబిల్ చదివితే చాలా ఆత్మికమైన మర్మాలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచారు. అది మీ ముందు చూపించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. శ్రద్ధ కలిగి ప్రార్థనతో వాక్యమేనండి. యాక్చువల్లీ 1వ వచనం ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృష్టించారు అనే మాటకు అర్థం సృష్టించారా అని అడిగితే సృష్టించారు. ఏం సృష్టించారు? దేవుడు ఆ టైంలో పరలోక సంబంధమైన సృష్టిని సృష్టించారు. పరలోక సంబంధమైన సృష్టి, హెవెన్లీ బీయింగ్స్, హెవెన్లీ క్రియేచర్స్ అని చెప్పే రీతిలో పరలోక సృష్టిని మొత్తం దేవుడు సృష్టించారు. పరలోక సృష్టి అంటే కెరూబు, విన్నారు ఎప్పుడైనా మాట? కెరూబులు, శరాబులు, దూతగణం మొత్తం దేవుడు సృష్టించారు. సృష్టించిన సందర్భంలో ఒక్కొక్క దూతనికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ, అంటే తెలుగులో ఏం చెప్తారు? రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత. ఒక్కొక్క దూతకి ఒక్కొక్క బాధ్యత దేవుడు ఇచ్చారు. నా వైపు శ్రద్ధగా వినండి. ఒక్కొక్క దూతకి ఒక్కొక్క బాధ్యత ఇచ్చారు. బైబిల్లో కొంతమంది దూతల పేరు కనబడుతుంది. అందులో ఒక దూత పేరేమో గాబ్రియల్. దూతకి ఉన్న దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటంటే సందేశం ఇచ్చే దూత. ఏం దూత అమ్మా? సందేశం, శుభ సందేశం ఇచ్చే దూత. మరియమ్మ దగ్గర, యోసేపు దగ్గర సందేశంతో వెళ్ళిన దూత ఎవరంటే గాబ్రియల్ దూత. ఆమె చెప్పండి గట్టిగా. దాని దగ్గరికి జవాబుతో వచ్చిన దూత పేరేమో గాబ్రియల్ దూత, అంటే సందేశం ఇచ్చే దూత, శుభ సందేశం. ఈ రాత్రి నేను ఈ ప్రాంతంలో వాక్యం మాట్లాడుతుండగా నీకోసం దేవుడు దూతని పంపిస్తున్నారు. ఆమె గాబ్రియల్ దూతని పంపిస్తున్నారు. నీకోసం శుభ సందేశం దేవుడు ఇచ్చుదురుగాక. ఇక్కడ చూడండి, దూత బైబిల్లో కనబడుతుంది. ఆ దూత పేరేమో మిఖాయేల్ దూత, మైకేల్ దూత. మిఖాయేల్ దూతకున్న పని ఏం తెలుసా? యుద్ధం చేసే దూత. దానియేలు గ్రంథంలో దానియేలు ప్రార్థన చేయగానే దేవుడు జవాబు పంపించారు. ఆన్ సెకండ్ జవాబు వచ్చేసింది. ఎవరి ద్వారా? గబ్రియల్ ద్వారా. గబ్రియల్ ఆ జవాబు తీసుకొని వస్తున్న సందర్భంలో పర్షియా రాజా ఆకాశ మండల దురాత్మ సేన ఏం చేసిందంటే ఈ దూతని, గబ్రియల్ దూతని ఆపేసింది, బ్లాక్ చేసింది. బ్లాక్ చేస్తే ఏం జరిగిందంటే మిఖాయేల్ దూత వచ్చి
అక్కడ యుద్ధం చేసి జయించి మరలా గబ్రియల్ని విడిపించి దానియేలు దగ్గరికి 21వ రోజు పంపించినట్టుగా బైబిల్ చూపిస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఈ రాత్రి మీకోసం యుద్ధం చేసే దూత దిగి వస్తుందని నమ్మిన వాళ్ళు మాత్రం మీ కుటుంబం కొరకు, మీ సంఘం కొరకు, మీ పరిచయ కొరకు, మీ ప్రార్థన కొరకు, మీ ఆరాధన కొరకు యుద్ధం చేయగలిగిన దూతలు దిగి వచ్చుదురుగాక. హల్లెలూయా. రైట్, సత్యవిచ్చుండి దైవదూత. ఆమె చెప్పండి గట్టిగా. కూర్చోండి. ఈ బైబిల్లో గబ్రియేలు తర్వాత మీకేల్ అని మాత్రం కాకుండా ఇంకొక దూత పేరు ఉంది. ఆ దూత పేరు చెప్తే మీలో కొంతమందికి భయం వస్తుంది, చెప్తే మీకు కొంచెం కక్కరు వస్తాయి. ఆ దూత చాలా చాలా సౌందర్యపూర్ణమైన దూత. ఆ దూత పేరు ఏం తెలుసా? లూసిఫర్ అని దూత. లూసిఫర్ చాలా సౌందర్యమని నేను చెప్పటం కాదు, బైబిల్ చెప్తుంది. ఇక్కడ చూడమ్మా, మీరు బైబిల్ మొత్తం చదవండి, 66 పుస్తకం చదవండి. ఎక్కడ కూడా గబ్రియెల్ ఎలా ఉన్నాడు అని చెప్పారా? చెప్పట్లేదు. మిఖాయేల్ ఇలా ఉంటాడని చెప్తున్నారా పాస్టర్ గారు? చెప్పట్లేదు. కానీ ఒకే ఒక దూత గురించి చాలా మంచిగా, ఒక్క పుస్తకం కాదు బైబిల్లో, 2 పుస్తకం. ఒకటేమో జెరెమియా పుస్తకం, ఇంకొకటేమో ఎస్కేల్ పుస్తకం. ఈ 2 పుస్తకంలో ఈ ఒక దూత లూసిఫర్ గురించి చాలా మంచిగా వివరించారు, వర్ణించారు. చాలా మంచిగా ఒక చాప్టర్ మొత్తం, అవునంటారా పాస్టర్ గారు? మొత్తం వివరించారు. అంటే ఈ లూసిఫర్ చాలా విలువైన రత్నములతో, వైడూర్యముతో, బంగారముతో సృష్టించబడిన దూత. చాలా సౌందర్యవంతుడు. ఈ దూతకి ప్రాముఖ్యమైన ఒక పేరుంది, ద బ్రైట్ మార్నింగ్ స్టార్, ఉదయ నక్షత్రమా. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బ్రైట్ మార్నింగ్ స్టార్. చాలా చాలా సౌందర్యం. ఆయన రక్కులు ఇలా చాపితే చాలంట మ్యూజిక్ వచ్చేది. ఇంకా ఈ లూసిఫర్కున్న బాధ్యత ఏం తెలుసా? సర్వోన్నతుడు, సర్వాధిపతి, సర్వ అధికారి అయిన, సర్వశక్తివంతుడైన దేవుని సింహాసన పక్కన నిలబడుతూ ఆమె సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆరాధన చేయగలిగిన ఆరాధికుడై లూసిఫర్. ఆమేన్. సో లూసిఫర్కు ఉన్న బాధ్యత ఏంటి? ఆరాధన చేసి లూసిఫర్. ఇంకా లూసిఫర్ కూడా ఒక్కటి కాదు, లూసిఫర్తో పాటు వేల కొద్ది దూతలు ఉంటారు. వీళ్ళందరూ పని మీద ఉంటారు. కానీ ఒక రోజు, నాకు మీకు తెలిసిన స్టోరీ మరలా చెప్తున్న, శ్రద్ధగా వినండి. ఒకరోజు ఈ లూసిఫర్ మైండ్లో ఒక దురాలోచన వచ్చింది. ఏం దురాలోచన? నేను దేవుడి కంటే చాలా మహిమ కలిగిన వ్యక్తి, వేల దూతల కంటే చాలా బెటర్గా ఉన్నాను, కాబట్టి దేవుడి కంటే ఉన్నతమైన సింహాసనం పైన కెట్టి నేను అక్కడ రాజుగా ఉండాలని ఈ లూసిఫర్లో ఒక ఆలోచన కాదు, అది దురాలోచన వచ్చింది. వచ్చిన వెంటనే, ఈ దురాలోచన వచ్చిన వెంటనే దేవుడు ఏం చేశాడు చెప్పండి? లూసిఫర్ని కొట్టేసి కిందికి పడేశాడు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లూసిఫర్ కింద పడగానే, ఇప్పుడు నేను ఈ మాట చెప్పగానే కొంతమంది డౌట్ వస్తాయి, దేవుడు ప్రేమస్వరూపి కాదా, మరి ఎందుకు ఇలా చేశాడని అనుకుంటారు. ఇంక చూడమ్మా, పెద్ద కంపెనీకి మనం ఒక CEO అనుకుంటాం, అంటే మనమే మెయిన్ మేనేజర్. కానీ పియూన్, క్లర్క్గా మన పని చేసే వ్యక్తి వచ్చి నేను రేపటి నుంచి నేనే CEO అని చెప్తే మీకు ఎలా చేయాలి? అంటే ఒకవేళ ప్రేమతో ఆయనకి ఛాన్స్ ఇచ్చినా మొత్తం ఏం చేస్తాడు చెప్పండి? పాడు చేస్తాడు. అవునా? ఆయనకి ఏమి, అందుకే దేవుని చేస్తాడు. ఈయన పాడు చేస్తాడని తెలిసి ఈయనకి ఛాన్స్ ఇవ్వడు, ఈయన కొట్టి కిందకి ఏం చేశాడమ్మా? ఇప్పుడు చూడండి. లూసిఫర్ ఎప్పుడైతే కింద పడిపోయాడో, ఆమె చెప్పండి గట్టిగా. లూసిఫర్ ఎప్పుడైతే కింద పడిపోయాడో, లూసిఫర్తో పాటు ఉన్న వేల కొలది దూతలు కూడా కిందకి పడిపోయాడు. ఇక్కడ నుంచి శ్రద్ధగా వినాలి. ఎప్పుడైతే పడిపోయాడో, పడిపోయిన లూసిఫర్ సాతానుగా మారిపోయాడు. డెవిల్ అండ్ డీమన్స్, సాతానుగా మారి. ఇప్పుడు శ్రద్ధగా వినండి. పడిపోయిన లూసిఫర్ సాతానుగా మారిన తర్వాత ఏ మారు మనస్సు, ఏ పశ్చాత్తాప, పైనుంచి కింద పడ్డాను అని మారు మనసు కూడా లేకుండా ఈ సాతాను పైన దేవుడి వైపు చూసి సవాలు చేయటం ప్రారంభించాడు. ఏం సవాల్ తెలుసా? దేవా, పరలోకంలో నువ్వు ఉన్నావు, అక్కడ నీకు సింహాసనం ఉంది, పర్వాలేదు. నువ్వు నన్ను పైనుంచి కిందికి తోసేసావు, పర్వాలేదు. కింద పడిపోయాను, పర్వాలేదు. అయినా కానీ ఈ భూమిలో నేను ఒక సింహాసనం కడతా, సాతానిక సింహాసనం, సాతానిక సామ్రాజ్యం, సాతానిక రాజ్యం, సాతాన్ రాజ్యం కట్టి నేను భూమిని ఏలుబాటు చేస్తానని సాతాను దేవుడితో సవాల్ చేసి, కుదురుదు సాతానా, కుదురుదు. పరలోకం నాదే, భూమి నాదే, భూమి ఉన్న సమస్తము
సాతాను చెప్పిన మాట ఏం తెలుసా? కాదయ్యా, భూమిలో నేను పడిపోయాను, ఈ భూమిలో ఒక సింహాసనం కడతా, ఇక్కడ ఒక సాతానికి రాజ్యం కడతానని చెప్తే దేవుడు చెప్పిన మాట కుదురుదు. ఎప్పుడైతే సాతాను భూమి లోకంలో పడిపోయాడో భూమి నిరాకారం శూన్యంగా మారిపోయినా కానీ సాతాను చెప్తున్నాడు, ఇక్కడ నేను సాతానికి రాజ్యం కడుతాను. కానీ దేవుడు చెప్పిన మాట ఏం తెలుసా? సాతానికి రాజ్యం కాదు, దేవుడి రాజ్యం కట్టబడబోతుంది, పరలోక రాజ్యం కట్టబడబోతుంది. అందుకే దేవుడే చెప్తున్నాడు తెలుసా సాతానుతో, సాతానా నీకు నాకు పోలిక లేదు, నేను రావట్లేదు, కానీ నేను ఒకటి చేస్తా, నిన్ను నాశనం చేయడానికి నన్ను పోలిన నా పోలికలో, నా స్వరూపంలో, నా రూపంలో నేను మానవుని సృష్టించి, నా పోలికలో మనిషిని సృష్టించి మనిషిని పంపిస్తా. మనిషి నీ సామ్రాజ్యాన్ని నాశనం చేసి నా రాజ్యభూమిని కట్టబోతుంది. నువ్వు ఏం చేస్తావు వచ్చి? నేను మాత్రం మొత్తం నాశనం చేస్తానని సాతాను చెప్పిన వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? సాతానికి ఛాన్స్ ఇవ్వకుండా నిరాకారం శూన్యం చీకటిగా భూమిని మొత్తం సౌందర్యంగా మార్చి వాక్యమే ఆదికాండం 1:27 చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది. 5 రెక్కలైన ఆశీర్వాదం. చదవండి చెల్లి. దేవుడు అమ్మ ఇచ్చింది, దేవుడు తన స్వరూపమందు నరుడిని సృష్టించును, దేవుని స్వరూపమందు వారిని సృష్టించును, స్త్రీనిగాను పురుషులను సృష్టించును. దేవుడు మనల్ని ఆశీర్వదించారంట. ఎలా అంటే నంబర్ 1 అమ్మ ఇక్కడ చూడండి, నంబర్ 1 మీరు ఫలించుదురుగాక. యేసు నామములో మీరు ఫలించుదురుగాక. 1 మీరు ఫలించి, నంబర్ 2 మీరు అభివృద్ధి పొంది, నంబర్ 3 యేసు నామములో మీరు విస్తరించుదురుగాక. పాస్టర్స్ మీరు విస్తరించుదురుగాక. ఓ కుటుంబమా మీరు విస్తరించుదురుగాక. 1 మీరు ఫలించి, 2వది అభివృద్ధి పొంది, 3వది విస్తరించి, 4వది భూమిని నింటించి. మీరు ఆమె చెప్పాలా చూసారా? భూమిని నింటించి. 5వది సమస్తం మీద లోబరచగలిగిన అభిషేకం కూడా మనిషికి ఇచ్చారు. ఆకాశములో ఉన్న పక్షి మీద, భూమి మీద ఉన్న జంతువు మీద, జలములో ఉన్న చేపల మీద కూడా దేవుడు మనిషికి ఏమిచ్చారు చెప్పండి? ఏమిచ్చారన్నా? ఇక్కడ చూడు సాతానికి ఎంత ఆశతో ఎదురు చేసినా ఇవ్వలేని, అంటే దూతకు ఉన్న దూత అయిన లూసిఫర్కి ఇవ్వలేని అధికారం మట్టి అయిన మానవుడికి ఇచ్చారంటే మీరు ఇలా చప్పట్లు కొట్టకుండా, స్తోత్రం చెప్పకుండా కూర్చుండి, అయ్యయ్యో నాకు మీకు ఇచ్చారమ్మా, దేనికి పనికి రాని మా మీద కృప దేవుడు చూపించారంటే. హల్లెలూయా. ఈ రాత్రి అమ్మ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, ఈ రాత్రి మన ప్రాంతంలో ఉన్న పరిచర్య లెవెల్ దేవుడు మార్చబోతున్నారు, మన ఆరాధన లెవెల్ దేవుడు మార్చబోతున్నారు, మన ప్రార్థన లెవెల్ దేవుడు మార్చబోతున్నారు. ప్రార్థనతో చాలా సిద్ధమైనది. కెన్ ఐ గో లిటిల్ ఫర్దర్? ఎస్, ముందుకు వెళ్ళొచ్చా? ఆమేన్. 5 ఆశీర్వాదం. ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమి నిండి, సమస్త మీద లోబరచుకోగలిగిన అభిషేకం. 5 ఆశీర్వాదం మనిషికి ఇచ్చి, ప్రాముఖ్యమైన ప్రాజెక్ట్ మనిషి చేతికి ఇచ్చారు. ఒక ప్రాజెక్టే తీసుకొని మనిషికి ఇచ్చారు. ప్రాజెక్ట్ ఏం తెలుసా? మనిషి నువ్వు దేవుని రాజ్యం కట్టాలి. ఏం కట్టాలి? ఇప్పుడు ఆదామవతో దేవుడు చెప్పిన మాట, అన్ని వృక్షంలో ఫలం, ఈ వృక్షంలో ఫలం, ఒక చిన్న కండిషన్, ఒకటి కండిషన్, అది మాత్రం చెయ్యొద్దు. కానీ ఇప్పుడు చూడండి, ఆదామవ్వ చేయి కలుపుకొని భార్య భర్త మంచిగా నడుస్తున్నారు. మీరు ఆమె చెప్పలా? భార్య భర్త మహాదమవ్వ ఇక చేయి పట్టుకొని తిరుగుతున్న సందర్భంలో అసలు ఏం సమస్య లేదు. ఆమె చెప్పండి గట్టిగా. సాతాను ఎన్నోసారి తిరిగాడు. సాతాను తిరుగుతూనే ఉన్నాడు, వీళ్ళని పాడు చేయాలని, వీళ్ళని పడేయాలని, వీళ్ళని నాశనం చేయాలని సాతాను తిరుగుతూనే ఉన్నాడు. తిరిగినా కానీ సాతాను అసలు వీళ్ళని టచ్ లేకపోతున్నాం. ఎందుకు చెప్పండి? వీళ్ళిద్దరు చేయి పట్టుకొని తిరుగుతున్నారు. ఆమె చెప్పండి. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు, దేవుడు మిమ్మల్ని కుటుంబముగా స్థాపించినట్లయితే మీరు కుటుంబముగా కలిసి ప్రార్థన చేస్తే, కుటుంబముగా ప్రార్థన చేస్తే, కుటుంబముగా కన్నీరు కారుస్తే, కుటుంబముగా ఐక్యముగా ఉంటే సాతాను మీ కుటుంబ జోలికే రాదు అని నమ్మిన వారు మాత్రం గట్టిగా చెప్పండి. కుటుంబముగా ప్రార్థన చేసే వారి మీద దేవుడు తన కృపనే చూపిస్తాడు. హల్లెలూయా. నేను ఈ
వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతున్నారు. ఒకానప్పుడు ఆ కాలంలో పొద్దున్నే లేస్తే చాలు భార్య, భర్త, చిన్నపిల్లలు అందరూ కలిసి, తాత, అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ళందరూ కలిసి చేయి పట్టుకొని మంచి ఆత్మిక గానాలు పాడి, పొద్దున్నే పాటలు పాడి, పొద్దున్నే వాక్యం చదివి, పొద్దున్నే ప్రార్థన చేసి పనికి వెళ్ళేవారు. మరలా రాత్రి వస్తే మరలా కుటుంబంగా కూర్చొని ప్రార్థన చేసి, కన్నీరు కార్చి ఆరాధన చేసి, దేవా ఈ రోజంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేసి పడుకునేవాళ్ళు. కానీ ఈ రోజులో చాలా మంది జీవితంలో ప్రార్థన లేదు, కుటుంబంగా కలిసి ఉండట్లేదు, ఎప్పుడు ఫోన్లోనే వెళ్తున్నారు. కానీ ఈ రాత్రి ప్రభు ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతున్నారు, కలిసి ఉన్నంత కాలం సాతాను మిమ్మల్ని ఏం చేయదు అని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పుడు గట్టిబడి, ప్రభువా కలిసి ప్రార్థన చేయగలిగిన కృప, కలిసి ఆరాధన చేయగలిగిన కృప మా మీద, మా కుటుంబం మీద దేవుడు రిలీజ్ చేయనుగాక. అమ్మా, కలిసి ఉన్నంత కాలం సాతాను ఏం చేయలేదమ్మా. ఇక్కడ చూడండి. కలిసి ఉన్నంత కాలం సాతాను ఏమీ చేయలేదు. కానీ ఎప్పుడైతే ఆదాం చేయి విడిచిపెట్టి భార్య సపరేట్గా నడవటం ప్రారంభించిందో సాతాను లోపలికి వెళ్ళింది, పాపం చేశారు. అవ్వ పాపం చేయటం మాత్రం కాదు, ఆదాం కూడా పాపం చేశాడు. ఇద్దరు పాపంలో పడిపోయాడు. సాతాను చెప్పిన మాట తెలుసా? చూశావా దేవా, 5 ఆశీర్వాదం ఇచ్చావు, 5 వరం ఇచ్చావు, 5 అధికారం ఇచ్చావు, కానీ చూసావా ఏం చేశాడు? మొత్తం నాశనం చేశాడు కదా అని చెప్పి సాతాను సంభ్రమం చేస్తున్నాడు. నేనే జయించా. సాతాను సంభ్రమం చేస్తుంటే దేవుడు చెప్పిన మాట ఏం తెలుసా? సాతానా ఆగు, వాళ్ళ ఆదామవ్వ ఓడిపోయినా కానీ పర్వాలేదు, ఆదామవ్వ కాకుండా కయీను, ఏబేలు ఉన్నాడు, వాళ్ళ ద్వారా నా రాజ్యం కట్టబోతున్నాడు. ఎందుకు తెలుసా? పొద్దునే కయీను, చెప్పండి, ఏబేలు, కయీను, తర్వాత ఏబేలు చేయి పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు? పొలంలో, ఎత్తైన కొండపైన. ఎందుకు వెళ్తున్నారు? ఆరాధన కొరకు వెళ్తున్నారు. ఆమె చెప్పండి గట్టిగా. ఎందుకు వెళ్తున్నారమ్మా? ఆరాధన కొరకు వెళ్తున్నారు. ఆమె చెప్పండి గట్టిగా. ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? ఆరాధన. ఎత్తైన ఏబేలు చేతిలో ఏముంది? ఆరాధన వస్తు. కయీను చేతిలో ఏముంది? ఆరాధన వస్తు. ఇద్దరు చేతిలో ఏముంది? వస్తు. ఇది తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు తమ్ముడు కొంచెం బలహీనం అయిపోయాడు, తమ్ముడు కొంచెం నీరసం వచ్చింది. వెంటనే అన్నయ్య చెప్తున్నాడు, ఏ బాధపడదయ్యా, నేను ఉన్నాను కదా, నేను సపోర్ట్ చేస్తాను కదా. అన్నయ్య తమ్ముడికి సపోర్ట్ చేస్తూ కొంచెం పైకి ఎచ్చి ఉంటుంది. అవునా లేదా? తమ్ముడు హల్లెలూయా, తమ్ముడు కొంచెం పైకి వెళ్ళగానే అన్నయ్య కొంచెం నీరసం వచ్చిన వెంటనే తమ్ముడు చెప్తున్నాడు, అన్నయ్య నేనున్నాను కదా. అన్నయ్యకి కూడా ఎత్తు. హల్లెలూయా. అన్నయ్యకి తమ్ముడు, తమ్ముడికి అన్నయ్య, ఇద్దరు సపోర్ట్ చేసి ఉంటారా లేదా చెప్పండి? చేసి ఉంటారు. ఏదో విధంగా సపోర్ట్ చేసి కొండ పైకి వరకు ఎక్కారమ్మా. ఇక్కడ చూడమ్మా, కొండ పైకి వరకు ఎక్కారు. కొండ పైకి అక్కడ ఆరాధన చేసే సమయంలో దేవుని ప్రసన్నత ఎవరి మీద వచ్చింది చెప్పండి? మీకు తెలియదా బైబిల్లో ఎవరి మీద వచ్చిందమ్మా? ఇప్పుడు ఏబేలు మీద దేవుని ప్రసన్నత వచ్చినప్పుడు కయీనుకి ఏమొచ్చింది చెప్పండి? హల్లెలూయా. ఒక్కరు ఎదుగుతుంటే ఇంకొకరికి ఏమొచ్చింది చెప్పండి? అమ్మ, అసూయ దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదు, అది సాతాను దగ్గర నుంచి వచ్చింది. యేసు నామములో అసూయ దేవుడు బ్రేక్ చేయను గాక. ఒక్కరు ఎదుగుతుంటే వాళ్ళని బలపరచగలిగిన కృప ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించుదురు గాక. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా ఆమేన్. అది అలాగే జరుగును గాక. హల్లెలూయా. వీళ్ళిద్దరు కలిసి ఎక్కారమ్మా. కానీ కొండపైకి ఆమె ఒక్కరి మీద దేవుని మహిమ చూపించినప్పుడు, ఒకరి మీద దేవుని కృప చూపించినప్పుడు ఇంకొకరికి ఏమొచ్చిందమ్మా? అసూయ. సాతాను వాడుకున్నాడు, మొత్తం నాశనం అయిపోయింది. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆదామవ్వ ఫెయిలా పాసా? మాట్లాడాలి. కయీను ఏబేలు పాసా ఫెయిలా? సాతాను ఫుల్ సంభ్రమం. చూసావా దేవా, ఆదామవ్వని పెట్టావు, భూమిలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కయీను ఏబేలుని పెట్టావు, వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. చూసావా అని చెప్తే దేవుడు తల కొట్టుకున్నారు. మీరు ఆదికాండం ఇంటికి వెళ్ళి చదవండి. ఇక్కడ చూడండి, ఆదికాండ పుస్తకం చూస్తే దేవుడు తల కొట్టుకున్నాడు. అయ్యో ఎందుకు నేను మానవుని సృష్టించాను, అయ్యో ఎందుకయ్యా, దైవరాజ్యం కట్టాలనే ఆశతోనే మానవుని సృష్టిస్తే మానవుడు ఇలా చేశాడని చెప్పి తల కొట్టుకొని కోపం వచ్చి భూమిని మొత్తం నాశనం చేసుకుందామని, వర్షం తీసుకుందామని దేవుడు చాలా కోపిష్టుడుగా, దేవుడు భూలోకంలో చాలా కోపంలో చూస్తుంటే, చాలా భూలోకం మొత్తం నాశనం చేసుకుందాం
మనం చూసుకుంటే అదే కోపం ఉన్న దేవుడు కనికర పూర్ణుడు, ప్రేమ స్వరూపుడు. ఆయన పైనుంచి చూస్తున్నాడు. ఒక్క నీతిమంతుడు ఉంటే, ఒక్క పరిశుద్ధులు ఉంటే, ఒక్క యథార్థ వ్యక్తి ఉంటే వాళ్ళ ద్వారా దేశాన్ని నేను రక్షిస్తాను. ఈ రోజు కూడా ఈ బ్రహ్మానందపురంలో కూడా ప్రభు ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతున్నారు. ఒక్క నీతిమంతులు ఉంటే దేవుడు పరలోకమే తెరచి దేశాన్ని దేవుడు రక్షించబోతున్నాను. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. My God is looking from heaven above. దేవుడు పరలోకం నుంచి చూస్తున్నారు. ఒక్కరైనా నీతిమంతులు ఉన్నారా? ఎవరు కనబడలేదు. కానీ బైబిల్ రాయబడినమాట నోహాహు దేవుని కృపను పొందుకున్నాడు. ఎవరు లేనప్పుడు ఒక్క నోహాహు దొరికాడు. ఈ అంత్య దినములో, ఈ అంత్య కాలములో, యేసు రాకడ చాలా సమీపకున్న ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల ద్వారా పాపం పాస్టర్ చేతిలో డబ్బు ఉందో లేదో ఏదో విధంగా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఏం తెలుసా? ఒక్క ఆశ, ఒక్క ఆత్మ అయినా రక్షించబడాలి, ఒక్క వ్యక్తి అయినా రక్షించబడాలి. ప్రతి సంవత్సరం మీటింగ్ పెడుతున్నారు. ఒకే ఒక ఆశ, ఒక్క ఆత్మ అయినా రక్షించబడును గాక. ఈ రాత్రి చెప్పగలిగిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి. నేనున్నాను యేసయ్యా, నన్ను వాడుకోమని చెప్పగలిగిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పగలుగుతామే. హల్లెలూయా. దేవుడు పరలోకం నుంచి చూస్తున్నారమ్మా. ఎవరు కనబడలేదు. కానీ బైబిల్ ఆదికాండ పుస్తకం రాయబడిన మాట దేవుని కృప నోహావు మీద దిగి వచ్చింది. ఆమె చెప్పండి గట్టి. ఎవరి మీద దిగి వచ్చింది? నోహావు. నోహావుతో దేవుడు చెప్తున్నమాట, నోహావు ఓడ తయారు చెయ్యి. దేవుడితో ఏం ప్రశ్న అడగల. ఓడ తయారు చేశాడు. ప్రసంగం చెయ్యి. నోహావు కూడా ప్రసంగం చేశాడు. ఏం చేశాడు చెప్పండి? వర్షం రాబోతుంది. ఫ్లడ్, తెలుగులో ఏం చెప్తారన్నా? ఫ్లడ్, జలం, ప్రళయం రాబోతుంది. పెద్ద ప్రళయం రాబోతుంది. అంత నాశనం అయిపోతుంది, నశించబడబోతుంది. అదిగో ఓడలో ప్రవేశించు, ఓడలో ప్రవేశించు అని నోహా ఆ కాలంలో ప్రసంగం చేస్తున్నాడు. అమ్మా, ఈరోజు చూడండి, ఆ కాలంలో నోహా ప్రసంగం చేసినట్టుగా ఈ రోజు మేము కూడా ప్రసంగం చేస్తున్నాం. ఈ రోజు కూడా మేము కూడా ప్రకటిస్తున్నాం. యేసయ్య త్వరగా వస్తున్నాడు. నా యేసయ్య త్వరగా రానే ఉన్నాడు. యేసయ్య త్వరగా 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 అతి శీఘ్రంగా వస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఆనాడు నోహా ప్రసంగం చేస్తుంటే, ప్రకటిస్తుంటే చాలా మంది చూసి నిందలు చేశారు, అవమానించారు. ఆ కాలంలో యూట్యూబ్, ఫేస్బుక్ అని ఉంటే మామూలుగా ఉండదు డిబేట్స్. ఏంటి నోహావు నిజమేనా? చాలా రకాలైన డిబేట్స్ ఉండేది. ఆ కాలంలో చాలా మంది ఎక్కతాలు చేశారు. ఈ రోజు కూడా ఎక్కతాలు చేస్తున్నారు. చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ఇన్నొక వైపు దేవుని కార్యం చేస్తూనే ఉంటాడు. ఈ రోజు మేము నమ్ముతున్నాను, యేసయ్య త్వరగా రానే ఉన్నాడు. ఆయన రాకడ సమీపంగానే ఉంది. నమ్మిన వాళ్ళు మాత్రం చేతుల పైకి దేవుడు ప్రభువా, ఎవరు నశించిపోకూడదు యేసయ్య, అందరూ రక్షించబడును గాక. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటుని బట్టి దేవుని తన చిత్త ప్రకారమైన మర్మం మా ద్వారా దేవుడు బయలుపరుస్తున్నారు. ఇదిగో యేసయ్య త్వరగా వస్తున్నారు. మీరు చాలా మంది చేతులు బైబిల్ పట్టుకొని మంచి ప్రార్థనతో అందరి ముందు భక్తిగా, అయ్యో నేను ప్రార్థన పూర్ణుడు, అయ్యో నేను పాస్టర్ ముందు మంచి వ్యక్తి, అయ్యో నా సంఘములో మంచి వ్యక్తి, నా తల్లిదండ్రుల ముందు మంచి వ్యక్తి, అయ్యో నా పిల్లల ముందు మంచి వ్యక్తి అని అలా నటిస్తున్నారేమో. కానీ ప్రభు ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతున్నారు, సమయం లేదన్నయ్య, యేసయ్య త్వరగా వస్తున్నారు. వాళ్ళు చేసే పనికి తీర్పు దేవుడు ఇవ్వబోతున్నారు. కాబట్టి మారు మనసు పొందుదురు గాక. ఈ సమయం ద్వారా మారు మనసు, యథార్థమైన రక్షణ మీరు పొందుదురు గాక. చెప్పగలిగిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పగలిగి అబ్బా. అమ్మా, ఎన్నొక్కసారి నేను ఇక్కడ వచ్చి మీ ముందు వాక్యం మాట్లాడతానో లేదో నాకు తెలియదు. మీలో చాలా మంది కూర్చొని వాక్యం వింటారో లేదో నాకు తెలియదు. యేసయ్య రాకడ చాలా సమీపం. అందుకే సౌండ్ సిస్టమ్ ఉన్నా కానీ, అన్ని ఏర్పాటున్నా కానీ నేను క్యాక్లు వేసి చెప్తున్నాను, యేసయ్య త్వరగా వస్తున్నారు. మారు మనసు పొందండి అక్క, అన్నయ్య, మారు మనసు పొందు. ఈ రోజు మీ జీవితం రక్షణ దినంగా దేవుడు మార్చబోతున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పుకుంటున్నారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని భూమిలోకి నీకు పంపించారు. ఎవరైతే ఆయన నామముందు విశ్వసిస్తారో వారు
నశింపక నిత్య జీవం పొందుకుంటారా? మేము చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఆశపడుతున్నారమ్మా యథార్థ భక్తి కలిగిన ఆరాధన. ఏదో పేరు కోసం చప్పట్లు కొట్టడమో, పేరు కోసం ప్రార్థన చేయటమో, పేరు కోసం పరిచయం చేయటమో కాదు. యేసు ప్రభు చెప్తున్నారు, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది. కానీ మా మలయాళ బైబిల్లో ఎలా ఉంది? సత్య పనికారు కొద్దిమంది, నిజంగా పని చేసే వాళ్ళు కొంతమంది. ఈరోజు ఎంతమంది చెప్తారు, ప్రభు నీ కొరకు పని చేస్తానయ్యా, నీ కొరకు పరిచయం చేస్తానయ్యా, ఎంతకాలం నాకు ఇస్తావు అంతకాలం నీ కొరకే నేను వాడబడతాను ప్రభు అని చెప్పగలిగిన వాళ్ళు మాత్రం చేతులు పైకెత్తి చెప్పండి. దేవుని రాజ్యం కట్టబడును గాక, దేవుని రాజ్యం స్థిరపరచబడును గాక, దేవుని రాజ్యం ప్రకటించబడును గాక. హల్లెలూయా. ఎవరు కనబడలేదమ్మా, ఒక్క నోహావు దేవుని దృష్టిలో కృప పొందుకున్నాడు. మీరు కృప పొందుదురుగాక. తలపైన చేపట్టి చెప్పండి, నేను కృప పొందుదురుగాక. బైబిల్లో మరియమ్మతో దేవదూత చెప్పిన మాట, దయాప్రాప్తులారా నీకు శుభము, కృప మీ మీద ఉంది. హల్లెలూయా. నోహావు ప్రకటించాడు, ఎవరు లోపలికి రాలేదు. అమ్మ కూర్చోండి, ఎవరు లోపలికి రాలేదు. దేవుడు తలుపు తెరిచే ఉన్నారు, దేవుడు తలుపు తెరిచే ఉన్నారు. నా ఇప్పుడు కూడా దేవుడు తలుపు తెరుస్తూనే ఉన్నారు. భారతదేశంలో సువార్త తలుపు తెరిచే ఉంది, కానీ సమయం లేదు. ఒక్కరోజు తలుపు మూయబడబోతుంది. ఆయన రాత్రికి చిన్న సూచన, చాలా సంఘాలు మూయబడింది. ఎవరు బయటికి వెళ్ళలేము, ముఖం చూడలేము, చేయి కలపలేము. కోవిడ్ లాంటి పరిస్థితి వచ్చినప్పుడు అందరూ భయంతో చూస్తుండగానే బలమున్న వాళ్ళు ఊపిరి ఆడక చచ్చిపోయారు. ఎంతో మంది ఆ చివరి సమాధి కార్యక్రమం కూడా చేయలేని పరిస్థితిలో. మన ఒక చెప్తున్నారు, మా ఇంట్లో ఇద్దరు అన్న వాళ్ళ సమాధి కార్యక్రమం చేయలేదన్న, వాళ్ళ లాస్ట్ ఆశ తీర్చలేకపోయానన్న. కళ్ళు ముందు శక్తిలో పడిపోయాడు, అక్కడ పడిపోతున్నాను, ఇక్కడ చూసి నేను భయంతో ఉండిపోయాను. ఎలా జరగబోతుందో చెప్పలేమమ్మా. ఇప్పుడు తలుపు తెరుస్తుంది. అన్నయ్య, తమ్ముడు, తలుపు దేవుడు తెరిచారు. అందుకే ఈ రాత్రి ఇక్కడ సువార్త కూడిక జరుగుతుంది. అందుకే అనేక ప్రాంతంలో సువార్త కూడిక జరుగుతుంది. అందుకే యేసయ్యని ప్రకటిస్తున్నాం, యేసయ్య నిజమైన దేవుడని ప్రకటిస్తున్నాం, యేసయ్య రక్షకుడిని ప్రకటిస్తున్నాం. తలపోయిన వాక్యం చెప్తాను. నాకు తెలుసు, ఒక్క రక్తం పడిన 10 ప్రశాంత్ జోస్లు వేస్తారు. హల్లెలూయా. ఏమో నాకు తెలియదు, ఈ ప్రాంతం దేవుడు చాలా ప్రకటిస్తున్నారు. నిజమైన దేవుని ప్రసన్నత నేను ఫీల్ అవుతున్నాను. చాలా చోట్ల నాకు స్టార్టింగ్లో ఇలాంటి ప్రసెన్స్ ఫీల్ అవును, లాస్ట్లో ఫీల్ అవుతాను. కానీ ఇప్పుడే దేవుని ప్రసన్నత ఇక్కడ చాలా స్ట్రాంగ్గా దిగి రావడం చూస్తుంది. దేవుడు మిమ్మల్ని చాలా 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 ప్రేమిస్తున్నాను. ఈ శబ్ద కేంద్రం ద్వారా ఎవరైతే వాక్యం వింటున్నారో, నాన్నగారు, అమ్మగారు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరెంత ఘోర పాపి అయినా కానీ ఆయన మిమ్మల్ని ప్రేమించే ప్రేమ స్వరూపి. మీ పాపాన్ని విడిచిపెట్టిరా. ఈ రాత్రి మీ జీవితంలో నిజమైన రక్షణ దేవుడు దయచేయబోతున్నారు. బైబిల్ రాయబడింది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని భూమిలో పంపించారు. ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందుకుంటారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. తలుపు తెరవబడింది అక్క, కానీ సమయం అమ్మారు. దేవుడు నోహావుతో చెప్పిన మాట, నోహావు లోపలికి వెళ్ళిపో. వాళ్ళ కుటుంబం, జంతు అన్ని లోపలికి వెళ్ళింది. దేవుడు తలుపు మూసేశాడు. తలుపు మూయే ముందు ఇదిగో సత్య సువార్త ప్రకటించబడుతుంది, లోపలికి వెళ్ళండి. ఓడ యేసు ప్రభుకి సాదృశ్యం. ఆ ఓడలో ఉన్నంత కాలం సాతాను ఏం చేయలేకపోయాడు. సాతానికి ఏమొచ్చింది చెప్పండి? వణుకొచ్చింది. సాతానికి భయం పుట్టింది అక్క. సాతానికి ఏం పుట్టింది? భయం వచ్చేసింది. సాతానికి ఏమొచ్చింది అక్క? నోహా ద్వారా దేవరాజ్యం. యేసేలో ఉన్నంత కాలం, ఓడలు ఉన్నంతకాలం సాతాను ఏం చేయలేకపోయాడు. కానీ ఓడ నుంచి బయటికి వచ్చాడు. నోహా ద్రాక్ష తోటలు చేశాడు, ద్రాక్ష రసం చేశాడు,
ఆ ద్రాక్షరసం వైన్గా తాగటం ప్రారంభించాడు, పాపం చేశాడు, మొత్తం చెడగొట్టింది. ఆదమవ్వ మంచిగా స్టార్ట్ చేశారు. లాస్ట్లో ఏమైపోయింది? ఓడిపోయారు. కయీను హేబెల్ స్టార్ట్ చేశారా? సగంలో ఏమైపోయింది? ఓడిపోయింది. నోహా గురించి చెప్పక్కర్లేదు, స్టార్ట్ చేశారా? ఓడిపోయారు. మంచిగానే స్టార్ట్ చేశారు, ఓడిపోయారు. అబ్రహాం గురించి చెప్పక్కర్లేదు, విశ్వాసముకు తండ్రి. అన్ని విడిచిపెట్టి దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళమని చెప్పగానే అడుగుపెట్టి ముందుకు వెళ్ళాడు, దేవుడు ఆశీర్వదించారు. కానీ అదే అబ్రహాం ఒక ఊరికి వెళ్ళిన తర్వాత సొంత భార్యతో చెప్తున్న మాట ఏం తెలుసా? భార్య అని నా చెల్లి అని చెప్పు పోయి. అబ్రహాం చేసిన పని ఇసాక్ చేశాడు. యాకోబు గురించి చెప్పక్కర్లేదు, తన సొంత సహోదరుని ఏం చేసిండమ్మా? మోసం చేశాడు, మొత్తం పోయి. సాతాను ఒక్కొక్కరిని నాశనం చేసి వచ్చాడు. దావీదు అడవిలో ఉన్నాడు. అడవిలో ఉన్న దావీదుని పట్టణంలో దేవుడు తీసుకొచ్చాడు, రాజుగా అభిషేకం ఇచ్చారు. యెహోవా నా మంచి కాపరి, నాకేమీ కొదువ లేదు అని చెప్పిన దావీదు ఒక్కరోజు డాబాపైకి ఎక్కాడు, పాపములో పడిపోయాడు. సాతాను అందరినీ ఓడించి వచ్చాడు. ఆది కాండం మొదలుకొని, ఇంకా అన్ని చెప్పాలనే టైం లేదు, ఆది కాండం మొదలుకొని మలాఖీ గ్రంథం వరకు గొప్ప గొప్ప విశ్వాస వీరులు దేవుడి కొరకు నిలబడ్డాడు. మోషే గురించి చెప్పక్కర్లేదమ్మా, నత్తివాడే, కానీ ఘనంగా వాడుకున్నారు. ఎర్ర సముద్రం దాటారు, ముందుకు వచ్చారు. విమెన్ దాదాపు 3 million ఆఫ్ ఇజ్రాయెల్ పీపుల్, ఇజ్రాయెల్ ప్రజని ఐగుప్తు నుంచి నడిపించి వాగ్దాన దేశంలో వెళ్ళే సందర్భంలో మోషేకి కోపం వచ్చింది. దేవుడికి జ్ఞాపకాన్ని చేశాడు. అందరూ పాత్రబంధం అందరూ మంచిగానే స్టార్ట్ చేశారు, కానీ లాస్ట్లో మాత్రమే పోయినారు. ఎండింగ్ ఏమైపోతుంది? ఫస్ట్ ఫెయిల్. సాతాను ఫుల్ సంబరం. చూసావా? మలాఖీ గ్రంథం ఒకసారి ఓపెన్ చేస్తారా ఈ బైబిల్లో? మలాఖీ లాస్ట్ పేజ్. ఇక్కడ ఏదైనా కనబడుతుందా? అందరూ నా వైపు చూడండి. బైబిల్లో లాస్ట్ పేజ్లో ఏదైనా కనబడుతుందా? ఫస్ట్ ఏదైనా కనబడుతుందా? అమ్మ చెప్పండి, ఏమైనా కనబడుతుందా? ఈ సైడ్ అమ్మ, ఈ సైడ్ చెప్పండి. ఏం కనబడుతుంది? ఈ సైడ్ ఏం కనబడుతుంది? ఖాళీగా ఉంది అమ్మ. ఆది కాండం నుంచి మలాఖీ ఎండింగ్ వరకు రాయబడిన మాట లాస్ట్ పేజీలో చూస్తే ఒక పేజ్ మొత్తం ఎలా ఉందమ్మా? దేవుడు మాట్లాడటం మానేశాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 400 సంవత్సరాలు. ఒక చుక్క లేదు, కామ లేదు, క్వశ్చన్ లేదు, దేవుడు మాట్లాడటం మానేశాడు. 400 సంవత్సరాలు సాతాను ఏమనుకున్నాడు తెలుసా? దేవుడు కూడా ఫెయిల్.